2023 డిసెంబర్ 27న ఎన్నికలు జరిగినాయి. పత్రం తీసుకున్నాడు, గుర్తింపు సంఘం అని సంఘాలు గుద్దుకున్నారు, సన్మానాలు చేసుకున్నారు. కానీ కార్మికుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడలాగానే ఉంది. మాకు సర్టిఫికేట్ రాలే, మాకు సర్టిఫికేట్ రాలే, మాకు సర్టిఫికేట్ రాలే అనుకుంటూనే కొత్త డ్రామా నాటకం ఆడినరు. ఎట్టకెలకు స్ట్రక్చర్ మీటింగ్ ఇవాళ జరిగింది కొత్తగూడెంలో. కార్మికులందరూ ఆశపడ్డరు. మేము చేసిన ఒప్పందాన్ని కూడా అమలు చేసే శాత కాలేదు. ఇవాళ మీటింగ్లో బంగారు బాతు తోలుగుడ్డు పెట్టిందట అన్న శాస్త్రం ఇక్కడ ఇవాళ నిరూపణ అయింది. 12 మంది నాయకులు కూర్చున్నారు, డైరెక్టర్ పర్సనల్ కూర్చున్నారు. ఏది కూడా ఖచ్చితంగా ఇది అవుతుంది అని చెప్పలే. మారుపేర్ల విషయంలో మనం ఎప్పుడో చెప్పినాం. వీళ్ళు గెలిచిన తర్వాతనే 4 డిస్మిస్ చేసిన నల్ల చట్టం అమలైంది. శ్రీనివాస్ డైరెక్టర్ పర్సనల్ ఉన్నప్పుడు డిస్మిస్ చేస్తే నోరు విప్పలే. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ విషయంలో ఏం చదువు లేకపోయినా ఉద్యోగం వస్తుంది, దానికి 10th ఫెయిల్ అయిన వాళ్ళకు విజిలెన్స్ అని సర్కులర్ జారీ చేసినారు. అదొక నల్ల చట్టం. వీళ్ళు గెలిచిన తర్వాతనే దాని గురించి ఊసేలేదు. అన్ఫిట్ అయిన వాళ్ళకు మెడికల్ కానీ, మైనింగ్ కానీ, ఆపరేటర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ అన్ఫిట్ అయితే సూటబుల్ జాబ్ కాదు, సేమ్ జాబ్ సర్ఫేస్లో ఇస్తామని మేము ఒప్పందం చేసినాం. హెచ్ఎంఎస్ ఆనర్ అన్నది ఇమ్మీడియట్లీ సర్కులర్ ఇష్యూ చేయాలంటే మేము కమిటీ చేస్తామన్నారు. కమిటీ చేసిన కమిటీలో 2 సంవత్సరాలు అవుతుందా? కమిటీ 1.5 సంవత్సరం అయింది. కమిటీలో రిజల్ట్ రాలేదు. ఈ రోజు వరకు కూడా అది కూడా ఒక అవగాహన కూడా ఏం రాలేదు. సానుకూలంగా స్పందించిండ్రు, ఇదే వాడు తప్ప ఏమి లేదు. కనుక వీళ్ళని నమ్మకండి కార్మిక మిత్రులారా. వీళ్ళు ఏం చేయరు, తిరుగుబాటు తప్ప మార్గం లేదు. ఒక్క కార్మికుని డిస్మిస్ చేస్తే ఇమ్మీడియట్లీ బాయిలు బంద్ కావాలి, అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది. N- విషయంలో చెప్పారు, మేము బాగా పొడుస్తాం, మమ్మల్ని గెలిపియండి, N- తీసేస్తాం, 50% PhD తీసేస్తామన్నారు. దాని గురించి కూడా CNMD మీటింగ్లో అవుతుందట. ఏంది ఇదేనా మీరు చేసేది? వీళ్ళ నిజస్వరూపం బట్టబయలైంది మిత్రులారా, కార్మిక మిత్రులారా. వీళ్ళని నమ్మకండి, వీళ్ళు ఏమి చేయలేరు. వీళ్ళు కంపెనీ మంచి పైరవీకారులాగా తయారైనరు. ఏం క్వార్టర్ కావాలంటే ₹1,50,000, డిప్యూటేషన్ అంటే ₹1,00,000, మెడికల్ బోర్డే ₹1,00,000. క్వార్టర్స్ కూల్చివేతే నోరు మూసుకొని కూర్చున్నారు. ఇంత పెద్ద ఇష్యూ రామగుండంలో క్వార్టర్స్ కూలిపోతానని కూర్చున్నారు. రాజకీయ నాయకులు పేరుకే రాజకీయ పలుకుబడి పెరిగిపోయింది అని దొంగ డ్రామా నాటకం ఆడారు. మరి ఇవాళ స్ట్రక్చర్ మీటింగ్లో ఎందుకు మాట్లాడలేదు? ఎమ్మెల్యేలు మన దాంట్లో అడుగు పెట్టవలసిన అవసరం లేదు, ఎంపీలు మన దాంట్లో అడుగు పెట్టవలసిన అవసరం లేదు. కేర్ టేకర్ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉన్నా కేర్ టేకరే, సంరక్షకులు చూసుకుంటూ ఉండాలి. కానీ ఇవాళ 1,000 క్వార్టర్స్ కట్టిస్తా అని CNMD నాకు చెప్పిండు, హెచ్ఎంఎస్కు, మా వాళ్ళకు చెప్పిండు, అందరికి చెప్పిండు. అది కూడా మేము క్వార్టర్లు కట్టిస్తాం అని పెట్టి ₹100 కోట్ల కుంభకోణం ఇమిడి ఉంది. టెండర్ వేయాలి, ఏం చేసినా, ఏం కట్టినా, ఏ కట్టడాలైనా సింగరేణి సంస్థకు సపరేట్ ఒక సివిల్ డిపార్ట్మెంట్ ఉంది. సివిల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్లకు చాలా తెలివిగలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు 350 పైన సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు. వీళ్ళని కాదని ఢిల్లీ నుండి, హైదరాబాద్ నుండి కాంట్రాక్ట్ తీసుకొచ్చి ఈడ షాపింగ్ మాల్స్ కడతా అంటే తానా అంటే తందానా అనుకుంటా తిరుగుతున్నారు. కార్మికుల కొంపలు కూలిపోతా అంటే ఆ విషయం ఒక్కటి కూడా అందులో పెట్టలేదు. కనుక సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక హెచ్ఎంఎస్తో కలిసి మేము పోరాటం చేస్తున్నాం. మా పోరాటానికి కార్మికులంతా మద్దతు ఇవ్వండి. పోరాటాల ద్వారానే వచ్చినాయి. స్కూల్స్ వచ్చినాయా? సమ్మె చేస్తేనే వచ్చినాయి. దవాఖానాలు వచ్చినాయా? సమ్మె చేస్తేనే వచ్చినాయి. మంచినీళ్ళు వచ్చినాయా? సమ్మె చేస్తేనే వచ్చినాయి. అయ్యాన్ని అడుక్కుంటే సింగరేణి ఇంతవరకు ఇచ్చినది ఒక్కటి కూడా లేదు. కనుక బంగారు బాతు తోలుగుడ్డు పెట్టినట్టు సానుకూలంగా స్పందించారు. సానుకూల స్పందన ఇవ్వని కావాలి, సర్కులర్ జారీ కావాలి, అమలు చెయ్యాలి. మారుపేర్ల కేసు పెండింగ్ అట్లనే ఉంది, డిస్మిస్లు అయినాయి. అడుగుతాను సూటబుల్ జాబ్ది అంతే,
ఏరియా ఫిక్సేషన్ని మేము గెలిచినప్పుడు కమిటీ వేయమన్నాం, మేనేజ్మెంట్ వేసింది, రిజల్ట్ రాలే, అమలు చేయలే. ఇవన్నీ కార్మికులను మోసం చేసే మాటలతోటి కాలయాపన చేస్తున్నది గుర్తింపు సంఘం. మేనేజ్మెంట్ కూడా చెప్తున్నాం, జేబీసీసీఐ సంఘాలను, నేషనల్ సంఘాలను, ఐఎఫ్టియు, తెలంగాణ ఉద్యోగుల సంఘంతో పాటు పిలవండి చర్చలకు, అఖిలపక్షం వెయ్యండి. కొత్త బాయిలు కావాలి, కొత్త బాయిలు రాకపోతే ఏం లేదు, కంపెనీ కొలాప్స్ అవుతుంది. 5 కొత్త బాయిల అండర్గ్రౌండ్ మైన్లు సంవత్సరానికి ఓపెన్ చేయాలి అని డిమాండ్ చేయాలి. ఆ డిమాండ్ కూడా పెట్టలే. కొత్త బాయిలు వస్తే వీళ్ళ పప్పులు ఉడకాయి, కార్మికులు ఎక్కువ పెరుగుతారు, సమస్యల మీద ప్రొడక్షన్ కూడా చేస్తారు. సింగరేణి సంస్థను కాపాడేది ఒక పని లేదు, కార్మికులను రక్షించదు ఒక ముచ్చట లేదు. క్వార్టర్ల కూలగొడతారు, చూసుకుంటూ కూర్చున్నారు, కొత్త క్వార్టర్లు ఇస్తలేరు. ఓన్ యువర్ హౌస్ స్కీమ్ చేస్తాను, 2 గుంటల భూమి 20 లక్షల లోన్ గురించి మాట్లాడలేదు. ఏం మాట్లాడండి అలా ఏమున్నది ఒక్కసారి ఆలోచించండి. రేపు చెప్తారు, ఏం లేదు రేపు చెప్పేది. మేనేజ్మెంట్ సానుకూలంగా స్పందించింది. రేపు సిఎన్ఎండి దగ్గర లేకుంటే ఇంకో కమిటీ దగ్గర ఇంకో కమిటీ, ఈ కమిటీలన్నీ కూడా కాలయాపన కమిటీలు. ఇస్తావా చస్తావా అనే విధంగా డిమాండ్ చేస్తేనే సింగరేణి మేనేజ్మెంట్ మన సమస్యలు పరిష్కారం చేస్తుందని గట్టి నమ్మకంతో హెచ్ఎంఎస్ ఉంది. హెచ్ఎంఎస్ మొదటి నుండి కొట్లాడుతుంది, ఇప్పించింది. చార్జర్ 99 రోజులు సమ్మె చేసి ఇప్పించినాం. క్యాడర్ స్కీమ్ మార్పను ఈ రోజులకు మారలే. 4 సార్లు గెలిచిన వాళ్ళు ఒక్కరోజు క్యాడర్ స్కీమ్ మారలే. సర్ఫేస్ పోస్టులకు ట్రాన్స్ఫర్ అయిపోతే జర్నలిస్టులకు ఒక్కొక్కరికి లైఫ్ లాంగ్ 20 లక్షల రూపాయలు నష్టం జరుగుతుంది. పెన్షన్లో 5,000 రూపాయల నష్టం జరుగుతుంది. మజ్దూర్గా మళ్ళీ చేస్తున్నాం పామునిచ్చన్లాగా. 4 కేటగిరీ, 2 కేటగిరీ